రేపు అనుకూలమైన తీర్మానాలు అనుకూలమైన ప్రకటనలు వస్తాయని చెప్పి ఆశ చూస్తున్నాం. కానట్లయితే సమరానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించి ఈ దీక్షను పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ చెల్లించుకుంటా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు వచ్చినటువంటి నగర సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా ప్రజాఫండ్ ఉపాధ్యక్షుడు వేద్ కుమార్ గారికి కూడా స్వాగతం. ఇంకా చాలామంది వచ్చారు. దయచేసి జిహెచ్ఎంసీ జేఎస్ చైర్మన్ శ్రీధర్ గారు, కో చైర్మన్ ముజీబ్ గారు, కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు ఎవరెవరు మాట్లాడేది కొంచెం ఒక లిస్టు తయారు చేసి హర్షవర్ధన్ గారికి కూడా స్వాగతం. ఇప్పుడు తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మరియు జేఏసీ అధికార ప్రతినిధి అన్న విఠల్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. ఈ మహాధర్నాకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు కోదండరామ్ గారు, రాజేంద్ర గారు, పద్మారావు అన్న, నాగమన్న, దేవిప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ గారు, యాదవ్ అన్న, మిగతా మిత్రులందరూ కూడా, వెంకటస్వామి గారు, వెంకటరెడ్డి గారు, బద్దమ్మాలరెడ్డి గారు, జిహెచ్ఎంసీ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ శ్రీధర్ గారు, కన్వీనర్ కృష్ణ యాదవ్ గారు, కో చైర్మన్ ముజీబ్ గారు, నరసింహరావు గారు, మిగతా మిత్రులందరికీ ఇవాళ ఒక చారిత్రకమైనటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఈ ధర్నాకు వెనక సంవత్సరాల్లో అనేక గాయాలు ఉన్నాయి, అనేక ఉద్యమాలు ఉన్నాయి, అనేక పోరాటాలు ఉన్నాయి. 1000 మంది విద్యార్థుల్ని మనం పొట్టన పెట్టుకున్నాం, ఆత్మార్పణ చేసుకున్నారు 1000 మంది విద్యార్థులు. ఈ ధర్నా తర్వాత రేపు మరి సీమాంధ్ర పార్టీలు మేము వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదంటే మేము వ్యతిరేకం కాదనే పార్టీలు ఉన్నాయి. మరి రేపు కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక కీలకమైన రోజు. మరి ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చి ఉండాలి రాజకీయ పార్టీలు. కానీ అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ మళ్ళీ మోసం చేసే దిశగానే పయనిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీకి 2 పిలుస్తారట. పెద్దలు దత్తాత్రేయ గారు ఇప్పుడు వచ్చిండ్రు, వారికి స్వాగతం. ఇప్పటికే ఒక్కొక్క పార్టీని నుంచి 2 పిలుస్తూ ఉన్నారు. 2లో తప్పకుండా ఒకడు తెలంగాణ వాడు ఉంటాడు, ఇంకొకడు ఆంధ్ర వాడు ఉంటాడు. తెలంగాణ వాడు తెలుగుదేశం పార్టీలు ఉన్నా, వైఎస్ఆర్సీపీ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా తెలంగాణ అంటాడు. తెలంగాణ అనకపోతే వానికి ఓట్లు పడవు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్టీల నాయకులు సమైక్యాంధ్ర అంటారు. రేపు తేలేది ఏమిటి? ఎట్లా తేలుతుంది ఈ పంచాది? మరి ఇప్పటికైనా 2 పోయినా సరే ఈ ధర్నా యొక్క లక్ష్యం, ఈ మహాధర్నా యొక్క ఉద్దేశం ఒకటే. మీరు 2 పోయినా వ్రాతపూర్వకంగా ఒకే అభిప్రాయం చెప్పమని జేఏసీ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ ఇదివరకే పిలుపునిచ్చింది. మరి దానికి కట్టుబడి ఉంటారా లేదనేది రేపటితో తేలిపోతుంది. ఇవాళ ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి వార్తలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ నుంచి 2 పంపడంలో ఆంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడిని, తెలంగాణ ప్రాంతం నుంచి రమేష్ రాథోడ్ని పంపుతారట. యనమల రామకృష్ణుడు రేపు అక్కడ ఏం చెప్తాడు? రాష్ట్రాన్ని సమైక్యం ఉంచమని చెప్తాడు. అదే మరి తెలంగాణ ప్రాంతం నుంచి పోయే రమేష్ రాథోడ్ ఏం చెప్తాడు? మా ప్రజలు తెలంగాణ అంటున్నారు, తెలంగాణ అని చెప్పమని అంటాడు. ఎట్లా తేలుతుంది పంచాయతీ? మరి వాళ్ళ ఈ ధర్నా లక్ష్యం ఒకటే. ఇప్పటికైనా మీరు ఒక రాజకీయ పార్టీగా పుట్టినందుకు ఒక అభిప్రాయంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారో అభిప్రాయం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు వ్రాతపూర్వకంగా ఈ రాజకీయ పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పడానికే, ఒత్తిడి పెంచడానికే ఇవాళ ఈ దీక్ష యొక్క లక్ష్యం. ఇప్పటికీ స్పష్టంగా లేని తెలుగుదేశం పార్టీ, స్పష్టమైన వైఖరి లేని వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ విషయం చెప్పని కాంగ్రెస్ పార్టీ రేపు వాళ్ళ భవిష్యత్తు తేలుతుంది. మీరు ఒక అభిప్రాయాన్ని, తెలంగాణ ప్రజల మనసులో ఉన్నది తెలంగాణ ఆకాంక్షకు అనుకూలంగా ఒకవేళ నిర్ణయం చెప్పకపోతే, ఇప్పటికే ఈటల రాజేంద్ర చెప్పిండు,
మరి తెలంగాణ జిల్లాలో ఈ పార్టీలు రద్దు చేసుకుంటాం. తెలంగాణ ప్రజల హక్కు అది. తప్పకుండా దిమ్మెలు గూలాలి, తప్పకుండా జెండాలు వీకేయాలి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గౌరవించిన ఆ పార్టీలు మనకొద్దు, ఆ పార్టీలు మన ప్రాంతంలో ఉండడానికి వీల్లేదు అని మనం తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జేఏసీ తరఫున తప్పకుండా కోదండరాం గారు ఆ నిర్ణయం తీసుకుంటారని మేము